ప్రార్థన చేసుకుందాము. రావాలి రావాలి. నువ్వు ఇట్రా ఎడిగా సరే కదా కూర్చో కూర్చో. ఓడు అక్క చేయక డాడీ మాట్లాడుతున్నాను. తెలుసా వాడి బైబిల్ తీసుకురమ్మని అది గిఫ్ట్ బైబిల్ ఉందా బర్త్డే బైబిల్ వీళ్ళు ఇప్పుడే తెమ్మని చెప్పాలి. 2 నిమిషాలు ఉండాలి. ఏదో ఒకటి తెమ్మని చెప్పు. మర్చిపోయాను. త్వరగా రమ్మను. దేవగల తండ్రి పరిశుద్ధుడైన మా దేవ యేసుక్రీస్తునామమున మీకు వందనాలు. నవీను పార్వతమ్మ స్తోత్రాలు. కుటుంబాన్ని బట్టి వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు ప్రభువా కుమార్తె యొక్క పుట్టినరోజు తండ్రి. మరి మీ బిడ్డ చిన్న వయసు నుంచి ఈ వయసు వరకు కూడా తిరిగి పెద్ద చేశారు. మీకు స్తోత్రాలు. తన యొక్క ప్రభువా మరి జీవితయాత్రలో చిన్న వయసులో మీకు తోడైనా ఎన్నో కష్టాలన్నీ వచ్చాయి. అన్నిటిలో కూడా విడిపించి విమోచించినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. మీ వాక్యం ద్వారా కొన్ని మాటలు మాట్లాడండి, సహాయం చేయండి. స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ప్రభావ మీ స్వరం పనిచేస్తున్నాం. చిన్నపాటి బిడ్డలు దీవించవస్తుంది. యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో మాట్లాడుకుందాము. ఎవరికి దైవ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 65 అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. సంవత్సరాన్ని దేవుడు దయా కిరీటంగా ధరింపజేశాడని దేవుని వాక్యం మనకు రాయి. దేవుడు కాపాడకపోతే, దేవుడు భద్రపరచకపోతే మనమే కానీ మన పిల్లలే కానీ మన పిల్లలే కానీ మరి కాపాడబడలేము. కాబట్టి దేవుడు మన పిల్లల్ని కాపాడతాడు. చిన్నపిల్లలు బైబిల్లో ఉంది, వారి చుట్టూ దేవదూతలు కాపలా ఉంచి పిల్లలు కాపాడుతున్నారు. అంటే ఆ యొక్క కార్యం ఏమిటి? పిల్లల్ని కాపాడడం. మనం ఏదో పనిలో ఉంటాం, ఎట్లో తిరుగుతూ ఉంటాం, మన పిల్లల కోసం పిల్లల కోసం పనులు చేస్తూ ఉంటాం. అయితే దేవుడు మన బిడ్డల చుట్టూ మన చుట్టూ తన దూతలు తన దృష్టిని ఉంచి కాపాడుతూ భద్రపరుస్తూ ఉంటాడు. కాబట్టి పిల్లల్లో కాపాడేటువంటి బాధ్యత దేవుడి. వారిని ఆశ్రయించేవాడు కూడా దేవుడే. వారిని ఆశ్రయించేవాడు కూడా దేవుడే. కాబట్టి
వారిని ఆశీర్విస్తూ దీవించేవాడుగా ఉంటున్నాడు. మన పిల్లల విషయంలో మనము మరి ఒకవేళ మనం పట్టించుకోకపోయి ఉండొచ్చేమో, కానీ దేవుడు మరి పిల్లల్ని మనకి ఇచ్చిన తర్వాత, భూలోకంలోకి పంపించిన తర్వాత, ఆయన తన బాధ్యతగా మరి ప్రతి పిల్లవాడిని, ప్రతి వ్యక్తిని ఒక వయసు వచ్చేంత వరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే కాపాడి భద్రపరిచేవాడిని దేవుడి వాక్యం మనకి ఇక్కడ చెప్పబడతాడు. కాబట్టి మనం ఒకసారి గుర్తించుకుందాం, మన పిల్లల పట్ల దృష్టి ఉన్నప్పుడు ఆయనలో మన పిల్లల వారు మనం ఏం చేయాలి, మరి నడిపించాలి, కాక వారిని దేవుని కొరకై కదా, దేవుని కొరకై వాళ్ళని ఏం చేయాలి మనము కాక ఎదిగిన మన పిల్లలు అంటుంటారు, ఎదిగిన మొక్కల వల్లే, ఎదిగిన మొక్కల్లాగా ఉంటుంటారు. వాళ్ళు ఎదిగే కొద్దీ వారిని మనము దేవుని సందులో పెంచాలి. చూడండి, మగపిల్లలు దేవునికి మంచి ఇష్ట ప్రకారం నడుచుకున్నారని వాక్యం రాయబడింది. ఆడపిల్లల్లో కూడా నడుచుకున్నవారని కూడా వాక్యంలో వ్రాయబడింది. అంటే వాళ్ళ యొక్క పెంపకం, తల్లిదండ్రుల యొక్క పెంపకం, ఆడపిల్ల కదా అని కాదు, లేదా మగపిల్లవాడు కదా అని కాదు, వారు తల్లిదండ్రులైన వారు. ఇక్కడ సమూయేలు చూస్తే తల్లి ఎంత చక్కగా మరి కుమారుని పెద్ద మరి దేవుడి సన్నిధిలో పెట్టింది. ఇట మనం చూస్తే యెఫ్తాను చూస్తే కుమార్తె విషయంలో చక్కటి పెంపకం కలిగిన వారు. కుమార్తె విషయంలో చక్కటి పెంపకం అంటే యెఫ్తా యొక్క కుమార్తె ఎంత మంచి పెంపకం కలిగిన పిల్ల అంటే, అమ్మాయి యవనస్తురాలు, వివాహానికి వచ్చిన అమ్మాయి, ఆ వయసులో మరి తండ్రి యొక్క మాట విని తన జీవితాన్ని అంతా కూడా దేవునికి మరి అర్పణగా మరి ఆమె సమర్పించుకున్న వ్యక్తిగా మనం చూస్తాం. ఎటు చూస్తే మరి మొర్దెకై చిన్న ఆయన కూర్చునేటువంటి మొర్దెకై మరి ఎస్తేరు విషయం గమనిస్తే, ఎస్తేరు ఒక రాణిగా ఉన్నప్పుడు కూడా మొర్దెకై తాను పెంచిన దినాలు ఎలాగైతే మొర్దెకైకి లోబడతా వచ్చిందో, రాణి అయిన తర్వాత కూడా ఆ యొక్క ఎస్తేరు లోబడమని నేర్చుకుంది. అంటే ఇక మగపిల్లలైనా ఆడపిల్లలైనా దేవునికి ఇష్టలుగా బ్రతికే విషయాల్లో దేవుడు కొంతమంది రాయించి పెట్టారు. కాబట్టి మన పిల్లల విషయంలో మనం ఏమి జాగ్రత్త చూడండి, మనం ఏం పట్టించుకోకుండా మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తే వారి ఇష్ట ప్రకారం వారు జీవిస్తారు. అర్థమైందా? ఇప్పుడు తల్లిదండ్రులుగా, తల్లిగా నీ బాధ్యత ఏంటి? భర్తగా ఇంటి దూరం ఉన్నాడు, నీ బాధ్యత ఏంటి? వారిని క్రమంగా దేవుని సన్నిధికి రానియాలా, క్రమంగా దేవుని మందిరానికి సండే స్కూల్ పంపించాలి. నీవు క్రమంగా రాదు. ఎందుకంటే నీకు మరి భర్త దూరంగా ఉన్నప్పటికీ కూడా నీవు వారిని పెంచి పెద్ద చేయాల్సిన దాని విషయంలో మరి గౌరవంగా వారిని చూడ విషయంలో, గౌరవంగా పెంచ విషయంలో నీ బాధ్యత ఉంది. అతనికి బాధ్యత లేదు అనుకో, ఇప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? తీసుకోవాల్సింది. ఆ బాధ్యతలో పిల్లలు పెంచి ఒక తల్లిగా వారిని మంచి వ్యక్తులుగా, మరి కుమార్తె కావచ్చు, కానీ నీకు, నీ కుటుంబానికి, నీ పేరుకి, దైవ సన్నిధికి, దైవ మందిరానికి పేరు తెచ్చేటువంటి పిల్లలుగా వారిని తయారు చేయాలి. అలాంటి పిల్లలుగా మనం వారిని పెంచాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ చెప్పబడతా. అలాంటి పిల్లలుగా మనం వారిని పెంచాలి. కాబట్టి గుర్తించుకుందాం, ఆ పిల్లలుగా మనము ఉండాలనేది మనకు దేవుడు ఇక్కడ మనకు చెప్పబడుతున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని, మనకిచ్చిన పిల్లలు దేవుని సంతానం. వారిని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభువు కొరకై పెంచి పెద్ద చేయాలనేది దేవుడి యొక్క సంకల్పం. అలాగా ఆ పిల్లల్ని మనం పెంచి పెద్ద చేసి దేవునికి అర్పణగా దేవునికి మనము అర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. రండి, రా పైన. ఇదేంటి ఏంది విచారణలో రాండి అని మీ నాయన ఫోన్ చేసినాడు. వాళ్ళు రారు ఇప్పుడల్లా 9 గంటల మిక్కింగ్ మీద వస్తారు. వాళ్ళ కథ మనకు ఆనందం చేసేమో. ఏది క్రీమ్ కేకా, కూల్ కేకా తీయాలి కదా, తీసుకునే బాగుంటుంది. ఏమేమన్నా
నువ్వు పోయేది ఎప్పుడు తెచ్చేది ఎప్పుడు? ఏ సైకిల్ ఎందుకురా? వెళ్ళేద్దరా ఏందంట లైట్ లైట్ లేదా? లైట్ లైట్ లేదా? ఇక్కడ నిలబడు నువ్వు. లైట్ లైట్ నిలబడు. అటు కాదా ఇక్కడ ఇటు నిలబడు. నిలబడితే వస్తాలే, కరెక్ట్ కనపడుతుంది. అది అటు వస్తాలే. ఏం పేరు నీ పేరు? నీకా బాగుంది కా కనపడుతుంది. ఇంకెందుకు చెప్తానా? బాగానే వస్తుంది. మీరు నిలబడారు కూర్చోండి. కూర్చోండి ఇక్కడ రండి. ఇక్కడ రండి. పక్క దిగుకో, ఫోటో దిగుకో. రాజన్న అది మంచిగా వస్తాయి ఫోటో. ఆడ పెట్టాలి. అది ఇంకోటి 10 కావాలన్నా ఉండేది ఒకటి. 5 ఫోన్లు ఉంటాయి. బయట ఏది అడబెట్ట ఫోటో తెస్తారా? సైకిల్ పోయాలి వస్తాలే. వాటెవర్ చేసి గంట సేవకి చెప్పు. నీకు గుర్తున్నాయి? చెప్పు చేసి చెప్పు. చెప్పు నాన్న చెప్పు. 30% నేర్చుకున్నావుగా. చెప్పు. ఇట్లా ఇక్కడికి వచ్చి చేయాలా? అవసరం చెయ్యి. ఒకటి ఏదైనా ఒకటి చెప్పు. ఒక పాట పాడవా? ప్రసంగి చెప్పు. ప్రసంగి చెప్పు. ఇట్లా ఎడిగిరా మోసడి నువ్వు లేక ఇక్కడ ఉండాలి. చాలే ప్రార్థన చేసుకుందాము. పైకెత్తు. ప్రార్థన చేసుకుందా. మిస్సీ కదా? ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు? 9 వచ్చినాయి. ప్రేమగల తండ్రి మీకు వందనాలు ప్రభువా. మిస్సీని బట్టి స్తోత్రాలు చేస్తాను. ఈ లోకంలో మీరు జన్మింపజేశారు. మీ ఉద్దేశ ప్రకారంగా ఒక స్త్రీగా మీరు అనుగ్రహించారు. లోకం 8 సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు ప్రభా. 9వ సంవత్సరంలో తాను ప్రవేశపెట్టడానికి మీరు చూపినప్పుడు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. బిడ్డను మీదెందు మనిషి బిడిగా చేయండి. దయాకరిని ధరింపు చేయండి. ఒక సమీయుల వలి ప్రభా, మరి యెఫ్తా కుమార్తె వలి తండ్రి మీ కొరకై జీవించగలిగే బిడగా మీరు చేయవలసి మనం చూస్తున్నాం తండ్రి. ఎంతోమంది చిన్నతనంలోనే అనేకమైన వారికి మార్గదర్శకంగా మాదిరికరంగా ఉంటుంది. అలాగా నిస్సి ఇక్కడున్న వారికి, కుటుంబానికి, తల్లిదండ్రులైన వారికి, బంధువులకి, సంఘానికి మాదిరిగా ఉండేటువంటి బిడ్డగా చేయండి. ప్రాముఖ్యంగా తల్లి బిడ్డను పట్టించుకునే వారికి సరైన మార్గం నడిపించే బిడ్డగా మీరు చేయవలసిందిగా నిద్ర వేడుకుంటున్నాం. సహాయం చేయండి.
సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ మీ చిత్తాన్ని నెరవేర్చవలసిన చూస్తూ దీవించి ఆశీర్వదించవలసిన చూస్తూ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ సంవత్సరంతో దయాకిరీటికి ధరింపించి తనకిచ్చిన వాగ్దానం మీరు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిన చూస్తున్నాం. కనిపించండి. మహిమ ఘనత స్తుతి ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. అక్కడ ఇట్ట విట్టు విట్రా అది మెనీ గ్రీటింగ్స్ టు రాని రాని మెనీ గ్రీటింగ్స్ టు యూ మెనీ గ్రీటింగ్స్ టు యూ తెలిసి మెనీ గ్రీటింగ్స్ వాడు మెనీ పట్టుకరా మెనీ గ్రీటింగ్స్ టు యూ హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ దిస్ ఇయర్ హ్యాపీ అది ఇక్కడ పెట్టు వీళ్ళు ఈ కాలకాడ పెట్టు కాలకాడ పెట్టుకో జరుగు 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 ఇటు తిప్పు ఇటు తిప్పు కొద్దిగా తిప్పు. ఓకే 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 బాబు దారా ఏ వాడు దారా నాకు కూడా కేక్ పెట్టు క్రీమ్ ఇస్తున్నావా సరే అదో కూడా పెట్టు ఓకే రండి అక్క చెల్లెలు రండి అందరు రండి తీసుకోపోతావా కేక్ తీసుకోపోతున్నాడు అదుడుక వంగి 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 క్రికెట్ రా ఏ మోస తీయ బాగా వస్తుంది ఆరు చూడలే ఆ ఫోటో తీసుకుంటుంది బర్రైడు ఏం రా నువ్వు రామా నువ్వు రండి అక్క రండి ఇద్దరు పెట్టుకా తర్వాత పెడతా ఇట్రా ఇంక ఇట్రా ఏ చూడా పెట్టు ఫోటో ఫోటో ఏ జెస్సీ రండి ఇద్దరు రండి రామా అక్క అక్క ఏ ఒకసారి అందరు పిల్లలు రండిరా అందరు పిల్లలు రండి అనుకో ఇట్రా మంచిగా రాలే ఫోటో మంచిగా రాలే ఏది నీది నాదా మాదా ఎందుకు రాలేదా పక్కరారా పక్కరారా సరే రైట్ రైట్ ఇప్పుడు దిగాలే పెట్టు ఫోటో తీద్దాం ముందు ఏ విలే వెనకరా ఇటు వెనకరా మా వెనకరారా ఆట లాస్ట్ పిల్ల కనపడలే చూడు కొద్దిగా దొరుకు ఆ లాస్ట్ పిల్ల ఇట్రా అబ్బా కొంచెం ఇజ్జత్ కొద్దిగా తిరగండి ఇక్కడ చూడరా ఓకే చూడు చేయి పెట్టేట్టున్నాడు బాబడిదా మాయ బాడి మీయా మాయి ఫస్ట్ లో జెస్సీ నువ్వు రా కేక్ కొడు ఇప్పుడు
ఇప్పుడు ఇది కాదయా మా ముగ్గురిది. బాగా బాగా రారా వినయం రారా చేసిరా. ఏ మీరు అటుంటే నువ్వు కూడా వదిలే నువ్వు రా రారా వాడు హనో గిట్రా నువ్వు రా నువ్వు ఇక్కడ రండి మీరు, ఇక్కడ రండి. జరుగు అటు జరుగు అటు చేయండి కేక్ ఇస్తాం. కూర్చోండి అందరు కూర్చోండి. ఇద్దు ఓవర్ బెన్సెట్ చూడు బెన్సెట్ చూడు ఫోటో దిక్కు చూడు బాగా నిలబడు. ఇటుగా ఇటు గిట్టు ఆ ఫోటో దిక్కు చూడు. ఓకేనా అటు చూడంటే ఏ జస్ట్ రండి మీ ఇద్దరండి అక్క చెల్లరండి మీరు ముగ్గురు రండి నేను బాగా ఏరా మీరు ముగ్గురు రండి అక్క చెల్లరండి నువ్వు అడుగుచు బెల్సి అడుగుచు కేక్ పెట్టండి చాకు. కొద్దిగా ఎక్కువ కొంచెం ఇస్తా కానీ ఫస్ట్ పెట్టా. కొద్దిగా ఇద్దరు కలిసి ఒకటేసారి ఇట్లా మధ్యలోకి రా అటు చేయి మాయ్ అది చూడుగా పక్కన రా ఇటు చూడు, ఇటు చూడు. ఫోటో దిక్కు చూడండి. ఓకేనా నువ్వు కూడా రాక ఫోటో పడిందా అక్కడి ముగ్గురిది దించు. అట్లా ఉయ్యొద్దు. నలుగురు ఒకటేసారి ఉండక నలుగురు ఒకటేసారి వెనకండు నలుగురు వెనకండు నలుగురు ఒకటేసారి చూడండి అనుకూడదు వాళ్ళతో పాటు నలుగురిది ఉండక అటు చూడు. చూడాల చూడండి ఇప్పుడు ఓకేనా ఏందా ఇది స్టక్ అవుతుంది రెండుగా ఒక్కదే పక్కమరా పక్క కొంచెం చూడు ఇల్లు చూడు ఇల్లు చూడండి ఫోటో చూడి ఇంకా కట్ చేసి ఇచ్చేసి అయిపోయింది. మిస్సిని బట్టి స్తోత్రాలు చేస్తాను. ఈ లోకంలో మీరు జన్మింపజేశారు మీ ఉద్దేశ ప్రకారంగా ఒక స్త్రీగా మీరు అనుగ్రహించారు. 8 సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు ప్రభా. 9వ సంవత్సరంలో తాను ప్రవేశపెట్టడానికి మీరు చూపినట్లుగా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డను మీదెందు మనిషి బడిబడిగా చేయండి. దయాకరిని ధరింపచేయండి. ఒక సమూయేలు వలె ప్రభా మరి యెఫ్తా కుమార్తె వలె తండ్రి మీ కొరకై జీవించగలిగే బిడ్డగా మీరు చేయవలసిన చేస్తుంది. తండ్రి ఎంతోమంది చిన్నతనంలోనే అనేకమైన వారికి మార్గదర్శకంగా మాదిరికరంగా ఉంటుంది. అలాగా నిస్సి ఇక్కడున్న వారికి కుటుంబానికి తల్లిదండ్రులైన వారికి బంధువులకి సంఘానికి మాదిరిగా ఉండే బిడ్డగా చేయండి. ప్రాముఖ్యంగా తల్లి బిడ్డలను పట్టించుకుని వారికి సరైన మార్గం నడిపించే బిడ్డగా మీరు చేయవలసిందిగా మీదని వేడుకుంటున్నాము. సహాయం చేయండి. చూపించండి. మీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ మీ చిత్తాన్ని నెరవేర్చవలసిన చూస్తూ దీవించి ఆశీర్వదించవలసిన చూస్తూ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ సంవత్సరంతో దయాకిరీటికి ధరింపించి తనకిచ్చిన వాగ్దానం మీరు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సి మనం చూస్తుంటున్నాం. కనికరించండి. మహిమ ఘనత స్తుతి ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఏ పక్కరారా వచ్చిందిలే. ఏ మోసే పెట్లా మోసే పో మోసే పెట్టుపో. ఏ ఫోటో తీసా పో. అందరం కలిసి
ఏదైనా ఒక చదవం దగ్గరగా లూకాసు వార్త 8వ అధ్యాయం 22వ వచనం నుండి 25వ వచనం వరకు. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి మా పని విషయాన్ని పొందడానికి అయితే మేము ప్రార్థన చేయడానికి వచ్చాం. అనుకోని రీతిలో సోదరులు కూడి ఉన్నారు. వారికి కొన్ని మాటలు తెలియపరచవలసిన బాధ్యత మాకు ఉంది కాబట్టి కొన్ని మాటలు మాకు దానికి సహాయం చేయండి. ఈ వర్తమానం రాష్ట్రంలో విమానాలు చూస్తున్నట్టు మాకు మీ వర్గం చూస్తున్న సహాయం గురించి బయటపడి మీరు ఈ ప్రజలకి మాకు అవసరమైన మాకు బయలుపరిచి బయటపడండి. కుటుంబానికి దాసులు ప్రత్యేక అవసరమైన మాకు బయలుపరిచి బయటపడాలని యేసు ప్రభువును ప్రార్థన చేస్తున్నాను. జరుగుతుంది మరి అదే ధోని నీళ్ళ మీద ఉన్నప్పుడు ధోనికి ఏమన్నా పరిస్థితులు మన కింద ఉన్నప్పుడు మనకు ఏం కాదు. ఎటువంటి పరిస్థితి మన దగ్గరికి వచ్చినా, ఎటువంటి సిచ్యువేషన్ మన దగ్గరికి వచ్చినా దాన్ని వాక్యం ద్వారా విశ్వాసం సంపూర్ణమైన సంస్కృతి మరి దాన్ని తోడు అక్కడ పిల్లలు కూడా దీవించి కుటుంబాలు కూడా దీవించి ఆశ్రయించి ప్రతి బలహీనతను మీరు కాపాడి నడుపుకోవాలి. తల్లి అధికారులు తాకమని దేవా మీ విశ్వాసం ఎక్కడ ఉన్నారు